ఒక ఊరిలో భిక్షపతి అనే వ్యక్తి ఉంటాడు. అతను అమాయకుడు. అతనికి అన్న వెంకయ్య, వదిన సరోజ ఉంటారు. భిక్షపతి తెలివిలేనివాడు కావడంతో ఏ పని చేయలేకపోయేవాడు. రోజంతా ఊర్లో సరదాగా తిరిగొచ్చేవాడు. దాంతో అన్నా వదిన భిక్షపతిని అస్సలు పట్టించుకోరు. మిగిలిపోయిన చద్దన్నాన్ని అతనికి పెడుతూ ఉండేవాళ్లు. అప్పుడు సరోజ, యామయ్యా, నీ తమ్ముడు ఏ పని చేయడానికి పనికిరాడు. ఊరికే కూర్చోబెట్టి మేపడానికి ఇదేమైనా ధర్మసత్రమా? రేపో మాపో మనకి పిల్లలు పుడతారు. వాళ్ల కోసం కాస్త కూస్త డబ్బు కూడబెట్టుకోవద్దా? నాకు మాత్రం వీడి మీద ప్రేమంటే వాడి మానాన్న వాడిని ఇంట్లో నుంచి గెంటేస్తే ఊర్లో వాళ్ళు నానా మాటలు అంటారేవనని ఆలోచించి చస్తున్నారు. అట్టా ఎన్నాలని ఈ దరిద్రాన్ని భరించాలి? అనుకునేవాళ్లు ఎప్పుడైనా అనుకునేదే. కొన్నాళ్లు వాళ్లే అనుకొని తర్వాత నోరు మూసుకొనుంటారు. ముందు మీ తమ్ముని బయటికి గెంటేయండి అనడంతో ఆ రాత్రి సమయంలో తమ్ముడు భిక్షపతిని బయటకు గెంటేసి, ఒరే, మళ్ళీ ఈ గడప తొక్కావంటే నీ కాళ్ళు ఎరగొడతాను. ఎటైనా పోయి నీ బతుకు నువ్వు బతుకు అని తలుపులు మూసేస్తారు. పాపం భిక్షపతి ఊరు బయటున్న సత్రంలోకి వెళ్లి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం అటువైపు వచ్చిన పానకాలు భిక్షపతిని చూస్తాడు. ఒరే భిక్షపతి, ఇక్కడ పడుకున్నావేంట్రా? మా అన్నయ్య వదిన నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. అలాగా? అలా ఎందుకు చేశారు? నేను అడుగుతాను పదా. అమ్మో, నేను రాను. మా వదిన దెయ్యంలాగా నా మీద ఎగబడిపోతోంది. మా అన్నయ్య కోపడతాడు. నాకిక్కడే హాయిగా ఉంది. ఎంతసేపు పడుకున్నా ఎవ్వరేమనరు, నిద్రే లేపరు. ఒరే అమ్మాయికుడా, ఇట్ట బతుకుతావురా? నా మాటిని మీ ఇంటికి పోదాం రారా. నేను రానని చెప్పానా అని కోపంగా అంటాడు. దేవుడా, నువ్వే ఇడికి దిక్కు అని భిక్షపతిపై జాలి తలుస్తూ వెళ్లిపోతాడు. భిక్షపతికి బాగా ఆకలి వేస్తూ ఉండడంతో గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఆ సత్రానికి కాస్త దూరంలో ఒక శివాలయం ఉంటుంది. పూజారి లోపల పూజ చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి భిక్షపతి ఏడుపులు వినిపించడంతో గబగబా సత్రం దగ్గరికి వస్తాడు. ఏమిట్రా అబ్బాయి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలేస్తుంది అని అమాయకంగా చెప్తాడు. అది విని పూజారి కదిలిపోతాడు. తనలో తను, పూజారి, ఏమిటో ఈ కాలం జనం తీరు. బంధాలు అనుబంధాలు కూడా విడిచిపెడుతున్నారు. అంతా స్వార్థం. అన్నిటికీ డబ్బే మూలంగా బ్రతుకుతున్నారు అనుకుని పూజారి, సరే నాతోరా, ప్రసాదం పెడతాను అనడంతో భిక్షపతి పూజారి వెనకాలే గుడికొస్తాడు. పూజారి దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం తీసుకొచ్చి భిక్షపతి చేతిలో పెడతాడు. భిక్షపతి ఆవర్లాడుతూ తినేస్తాడు. అతనికి ఆ ప్రసాదం సరిపోదు. ఆకలి తీరదు. పూజారి తాత, నాకు ఇంకా ఆకలిస్తుంది. ఇంకా ప్రసాదం కావాలి. ఇంకా కావాలంటే ఎక్కడి నుంచి తీసుకుంటా అన్నా అబ్బాయి? ఉన్న ప్రసాదం మొత్తం నీకే పెట్టానుగా. నీకు డబ్బులు ఇవ్వడానికి కూడా నా దగ్గర లేవురా. దేవుడి సన్నిధిలో నా శేష జీవితాన్ని గడపాలనుకుంటున్నా. ఒక పేద పూజారినిరా నేను అని బాధపడతాడు. ఆకలికి తట్టుకోలేక భిక్షపతి ఊర్లోకెళ్లి అందరిళ్ల ముందు భిక్షమెత్తుకుని ఆ అన్నంతో కడుపు నింపుకోవడం మొదలు పెడతాడు. చిచి, మీ తమ్ముడు చేస్తున్న పనికి తల కొట్టేసినట్టవుతుంది. మన పరువు పోతుందండి. ఊర్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. అయితే ఏం చేద్దామే? వేరే ఊరు పోయి అడుక్కోమని చెప్పండి. వాడి తిప్పలేవో వాడు పడుతున్నాడు. మనమేమీ ముద్ద పెట్టడం లేదు కాబట్టి అట్టా చెప్పే హక్కు మనకు లేదు. ఊర్లో వాళ్ళు కూడా ఊరుకోరు. సరేలేండి, చావనియండి. భిక్షపతికి ఆకలెక్కువ. అందుకే ఎప్పుడూ నోట్లో ఏదో ఒకటి ఆడుతూ ఉండాలి. అందుకే నెమ్మదిగా రోడ్డు వెంట ఖాళీ నీళ్ల బాటిళ్లు, సీసాలు ఏరుకొని వాటిని తీసుకెళ్లి చెత్త దుకాణంలో అమ్ముకొని ఆ డబ్బులతో తనకిష్టమైన తినుబండారాలు కొనుక్కొని తింటూ ఉంటాడు. ఒక రోజున జోరు వాన రావడంతో సత్రంలోకి జల్లు కొడుతుంది. భిక్షపతి బాగా తడిసిపోయి ఒక మూలన ముడుక్కొని కూర్చొని వణుకుతూ ఉంటాడు. అది చూసి పూజారి, అయ్యయ్యో బిడ్డ పాపం, చలికి వణికిపోతున్నాడే. ఏమిటో ఈ మాయదారి లోకం, జాలి దయ లేకుండా పోతోంది. ఒరే అబ్బాయి, నా ఇంట్లో పడుకుందు గానిరా అని భిక్షపతిని తన పూరి గుడిసికి తీసుకెళ్తాడు ఆ పూజారి. నీకెప్పుడైనా ఇబ్బందిగా వస్తే ఇక్కడికి వచ్చి పడుకో అని చెప్తాడు. భిక్షపతి సమాధానం చెప్పకుండా పడుకుండిపోతాడు. ఒకరోజు వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు వెంకయ్య, సరోజ. వాళ్ళకి పానకాలు ఎదురవుతారు. ఒరే వెంకయ్య, ఏమిట్రా ఇది?
ఆ అమాయకుడికి తమ్ముడువైన నువ్వు అలా రోడ్డున వదిలేస్తావా? మరింకేం చెయ్యాలి? ఇన్నాళ్ళు ఆడిని సాకిందే ఎక్కువ. పాపం అమాయకుడిరా, ఎట్టా బతుకుతాడని చెప్పు. అంత పాపం తెలిసేవాడివైతే నీ ఇంట్లోనే పెట్టుకుని నువ్వే పోషించు, అర్థమవుతుంది. అదేంటమ్మా అట్టా మాట్లాడతావు? చూడు మావా, నాకు వాడికి ఎప్పుడో తెగిపోయింది. వాడి గురించి నా దగ్గర మాట్లాడకండి. రక్త సంబంధం మనం తెంచుకుంటే తెగిపోయేది కాదురా. చూడవయ్యా పెద్ద మనిషి, నీతులు చెప్పినంత సులువు కాదు భరించడం. వాడి వల్ల మీకు ఏం బాధ వచ్చిందని భరించడానికి? మా బాధ మీకు తెలియదులేండి. అట్టంటి వాడు మీ ఇంట్లో ఉంటే మీకు కూడా అర్థమయ్యేది. ఈ రోజుల్లో సంపాదించకపోతే కన్న కొడుకులే కూడు పెట్టడం లేదు. అట్లాంటిది నేను వాణ్ణి ఎన్నాళ్ళుగానో సాకుతున్నాను. ఎవరు చేస్తారా అలాగా? ఎవరికుంది నా అంత గొప్ప మనసు ఈ ఊరిలో? ఆపరా నీ ఊదరు కొట్టి అతి గొప్ప మాటలు. నువ్వేమైనా ఊరికే సాకుతున్నావా ఏంటి? పోతూ పోతూ మీ అమ్మా నాన్న మీ ఇద్దరి పేరు మీద ఆస్తి రాసిపోయారు. వాడు అమాయకుడు కావడంతో వాడి ఆస్తిని కూడా నువ్వే అనుభవిస్తున్నావు కదా. మేమేం అనుభవించలేదే. అతని భాగం ఆస్తి మొత్తం అతని తిండికి అయిపోయింది. ఎంత కూర్చుని తింటే మాత్రం అంత ఆస్తి అయిపోతుందమ్మా? అయిపోయిందని చెప్తున్నా కదా. ఓ మరి గుచ్చి గుచ్చి వివరాలు అడుగుతావే అని కోపంగా వెళ్ళిపోతారు వెంకయ్య, సరోజ. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పాపం భిక్షపతి పూర్తి భిక్షగాడిలాగా మారిపోతాడు. అతన్ని చూసి ఊరి వాళ్ళందరూ జాలిపడ్డం తప్ప ఏవీ చేయలేకపోతారు. ఒకరోజు రోడ్ల వెంట బాటిల్స్, సీసాలు ఏరుకుంటూ ఉండగా భిక్షపతికి దగదగా మెరుస్తున్న ఒక వజ్రం దొరుకుతుంది. దాన్ని వింతగా చూసి హై భలే ఉందే సంతోషపడి దాన్ని తన సంచిలో వేసుకుంటాడు. పౌర్ణమి రోజు రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా తెల్లటి కాంతులు ఆ సంచిలో నుంచి ఆకాశానికి వెరజిమ్ముతూ ఉంటాయి. ఆ కాంతిని చూసి ఊరి వాళ్ళందరూ నిద్రలేస్తారు. ఆశ్చర్యపోతారు. ఆ మీరిమిట్లు గొలిపే ఈ కాంతి ఎక్కడినుంచొస్తుందబ్బా అనుకుంటూ ఊరి వాళ్ళందరూ కాంతిని అనుసరిస్తూ సత్రం దగ్గరకొచ్చి ఆ కాంతి భిక్షపతి పక్కనే ఉన్న సంచిలో నుంచి వస్తూ ఉండడం చూస్తారు. భిక్షపతి మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. పూజారి సంచిలో నుంచి దాన్ని బయటకు తీస్తాడు. దాన్ని చూసి ఒక ఊరి వ్యక్తి, ఇదెంతో ఖరీదైన వజ్రంలాగుంది. దీని విలువ చాలా ఉండొచ్చు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడో. భిక్షపతికి ఏ దిక్కులేని అమాయకుడని చెప్పి అతనికి ఈ వజ్రాన్నిచ్చాడు. భిక్షపతి అదృష్టానికి కొల్లుకుంటారు ఊర్లోని కొందరు డబ్బు పిచ్చోళ్ళు మరియు సరోజ, వెంకయ్య. ఏమయ్యా, మీ తమ్ముడు రూపంలో మనకు కోటీశ్వర్లయ్యే అవకాశం వచ్చింది, దీన్ని వదులుకోకూడదు అని మొగుడి చెవులో నెమ్మదిగా ఊదుతుంది. వెంటనే వెంకయ్య ఏడవడం మొదలు పెడతాడు. ఆ ఏడుపుకి నిద్రలేస్తాడు భిక్షపతి. ఒరే తమ్ముడు, నీకెంత కష్టం వచ్చిందిరా. ఈ చలిలో పడుకుంటున్నావా? నన్ను క్షమించరా. అసలు దీనంతటికీ కారణం నువ్వే. నా తమ్ముణ్ణి నా నుంచి దూరం చేసావు. ఇకపై నీ మాటలే వినేది లేదు. ఎదురు చెప్పావో నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా, జాగ్రత్త. మీ అన్నదమ్ముల మధ్య నాకెందుకులే, కింద పడతారో పైన పడతారో మీ ఇష్టం. అప్పుడు పానకాలు అక్కడికొస్తాడు. ఆపండ్రా మీ నాటకాలు. వజ్రాన్ని చూసేసరికి తమ్ముడి మీద ఎక్కలేని ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఇన్నాళ్ళేమైపోయింది ప్రేమ? ఎంత కాదనుకున్నా వాడు నా తమ్ముడు. రక్త సంబంధం వదులుకుంటానా ఏంటి? నిన్ను నమ్మలేం. ఆ వజ్రాన్ని కాజేసి మళ్ళీ వాడిని రోడ్డు మీదకు నెట్టేస్తావు. నువ్వు డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటావు. అంటే ఏంటి, మీరు తీసుకుపోతారా? ఎవ్వరం తీసుకుపో. దాన్ని అమ్మేసి ఆ డబ్బు భిక్షపతి పేరు మీద బ్యాంకులో ఒక ఖాతా తెరిచి అందులో వేస్తాం అని చెప్పి వజ్రాన్ని ఒక వ్యాపారికి అమ్మేసి ఆ డబ్బు తెచ్చి భిక్షపతి పేరు మీద బ్యాంకులో వేస్తారు. మరి కొంత డబ్బుతో భిక్షపతికి పట్నంలో ఖరీదైన వైద్యం చేయిస్తారు. కొద్ది రోజులకు దేవుడి దయ వల్ల భిక్షపతి అమాయకత్వం పోతుంది. అందరిలాగా తెలివైనవాడవుతాడు. మన ఊరి ప్రజల రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. మీరే లేకపోతే ఈ రోజు నాకు ఈ పునర్జన్మే లేదు అని తన దగ్గర ఉన్న డబ్బుతో ఊరికి ఎన్నో మంచి పనులు చేయిస్తాడు. ఆపదలో ఉన్న పేదవాళ్ళకి డబ్బు సాయం చేస్తూ ఉంటాడు. అన్నదానాలు చేయిస్తూ ఉంటాడు. పూజారి కూడా కొంత డబ్బిస్తాడు. అది చూసి వెంకయ్య, సరోజ కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు. తమ అదృష్టాన్ని తామే కాళ్లదన్నుకున్నామని ఏడుస్తారు. భిక్షపతి సంతోషంగా ఉంటాడు. ఒకప్పుడు గోదావరి తీరాన ఉన్న అందమైన పల్లెటూరు రామాపురం. ఆ ఊరి ప్రజలు
చాలా అమాయకులు, కష్టజీవులు. పచ్చని పొలాలతో, పశువుల మందలతో ఆ ఊరు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. అటువంటి రామాపురంలోనే అప్పలరాజు తన భార్య లక్ష్మి చిన్న బిడ్డతో నివసించేవాడు. అతనికి వంట చేయడంలో అపారమైన నైపుణ్యం ఉన్నప్పటికీ వారికి పూట గడవడమే కష్టంగా ఉండేది. చిన్న గుడిసెలో నివసిస్తూ ప్రతిరోజు పడుతున్న కష్టాలు వారిని నిరాశలో ముంచెత్తాయి. అతని వంట రుచి గురించి ఊరంతా చెప్పుకునేవారు. కాని అతని గొప్ప కళకు తగిన గుర్తింపు, సరైన పని దొరికేదే కాదు. అప్పలరాజు మనసులో తన కుటుంబం కోసం ఏదైనా చెయ్యాలి అన్న కోరిక బలంగా ఉండేది. అతని భార్య లక్ష్మి అతనికి ఎప్పుడూ తోడుగా, ధైర్యంగా ఉండేది. వారి జీవితం కష్టాలతో నిండున్నప్పటికీ వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఒకరోజు సాయంత్రం అప్పలరాజు ఇంటికి నిరాశగా తిరిగొచ్చాడు. అతన్ని చూసి లక్ష్మి బాధపడింది. ఏవండి, ఈరోజు కూడా ఏ పని దొరకలేదా? బియ్యం గింజ కూడా లేదు. రేపెలా గడవాలి? ఏం చెప్పాలి లక్ష్మి, నా వంటకలను ఎవరూ గుర్తించడం లేదు. నా చేతిలో అద్భుతం ఉందని తెలుసు, కానీ ఆ అద్భుతం చూపించడానికి నాకొక వేదిక దొరకడం లేదు. అలా నిరాశపడకండి. మీ వంట రుచి గురించి ఊరంతా చెప్పుకుంటారు. మన కష్టాలు శాశ్వతమేం కాదు. ఏదో ఒకరోజు మనకు మంచి రోజులొస్తాయి. అప్పుడే ఆ పల్లెటూరి జమీందారు సుందరయ్య గారికి ఒక పెద్ద వేడుక జరగబోతోందని లక్ష్మికి తెలిసింది. ఆమె ఆనందంగా అప్పలరాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏవండి, జమీందారు గారింట్లో పెద్ద వేడుకుందట. ఇది మీకొక మంచి అవకాశం కాదా? వెళ్ళి పనడగండి. నువ్వు చెప్పేది నిజమేనా లక్ష్మి? జమీందార్ గారు చాలా కఠినమైన మనిషిని విన్నాను. ఆయన మనలాంటి పేదోడికి పనిలోకి తీసుకుంటారా? ప్రయత్నించడంలో తప్పులేదు కదా. మీ కళ మీ ఆయుధం. మీరు నిరాశపడకండి. వెళ్ళి ధైర్యంగా అడగండి. మన కష్టాలు తీరాలంటే ఇదే దారి. లక్ష్మి మాటలతో అప్పలరాజుకు ధైర్యం వచ్చింది. అతను వెంటనే జమీందారింటికి బయలుదేరాడు. జమీందారు సుందరయ్యని కలిసి తనకు పనివ్వమని వినయంగా వేడుకున్నాడు. నాయనా, నీకు వంట బాగా వచ్చని విన్నాను. కాని నా దగ్గర పని చేయాలంటే చాలా కష్టం. ఏ మాత్రం తప్పు జరిగినా సహించను. నువ్వు తట్టుకోగలవా? అయ్యా, నేను కష్టాలకు భయపడను. నా నిజాయితీ, నా పనితనం మీకు తప్పకుండా నచ్చుతాయి. నాకొక్క అవకాశం ఇవ్వండి. నా నైపుణ్యాన్ని చూపిస్తాను. అప్పలరాజు నిజాయితీకి, అతని మాటల్లోని నమ్మకానికి జమీందారు ముగ్ధుడై అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆనందంగా ఇంటికి తిరిగొచ్చిన అప్పలరాజు లక్ష్మితో ఆ విషయం చెప్పాడు. లక్ష్మి, నువ్వు చెప్పినట్లే మంచి జరిగింది. జమీందార్ గారు నాకు పనిచ్చారు. ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయినట్లే. చూసారా, నేను చెప్పలేదా? మీలాంటి మంచి మనసున్న వాళ్లకు కష్టాలు ఎక్కువ రోజులుండవు. మీరు ఆ పనిలో విజయం సాధిస్తారండి. అప్పటినుంచి అప్పలరాజు జమీందారింట్లో వంటవాడిగా చాలా నిజాయితీగా, శ్రద్ధగా పనిచేసాగాడు. అతను చేసే వంటలు జమీందారికి, అతిథులకి ఎంతో నచ్చాయి. జమీందారింట్లో వంట పనుల నిర్వహణ చాలా కఠినంగా ఉండేది. ఏ చిన్న తప్పు జరిగినా జమీందారు కోపంతో ఊగిపోయేవాడు. ఒకరోజు జమీందారింటికి ఒక గొప్ప అతిథి వచ్చాడు. ఆయనకిష్టమైన మామిడికాయ పులిహోర చేయమని జమీందారు అప్పలరాజును ఆదేశించాడు. అప్పలరాజు పులిహోర చేయడానికి కావలసిన మామిడికాయల కోసం వంటగదికెళ్లాడు. కాని అక్కడేమో ఒక మామిడికాయ మాత్రమే ఉంది. అది కూడా సగం కుళ్ళిపోయింది. అప్పలరాజు కంగారు పడిపోయాడు. అయ్యో, సగం కులిన మామిడికాయతో నేను పులిహోర ఎలా చేయగలను? జమీందారికి నిజం చెప్పాలా? చెబితే నన్ను పొల్లో నుంచి తీసేస్తారేమో. మా లక్ష్మి కష్టాలు మళ్లీ మొదలవుతాయి. ఈ సమస్యను నేనెలాగైనా పరిష్కరించాలి అని అనుకున్నాడు. అప్పలరాజు తన తెలివిని ఉపయోగించాడు. అతను ఆ కుళ్ళిపోయిన సగం మామిడికాయను చాలా జాగ్రత్తగా తీసేసి మిగిలిన మంచి సగంతో పులిహోర చేశాడు. ఆ పులిహోర రుచి అద్భుతంగా వచ్చింది. జమీందారు గారు, మీ ఇంట్లో వంటవాడు నిజంగా చాలా తెలివైనవాడు. ఇంత రుచికరమైన పులిహోర నేనెప్పుడూ తినలేదనుకోండి అని ప్రశంసించాడు. జమీందారికి విషయం అర్థమైంది. అతను అప్పలరాజును పిలిచి, నాయనా, మామిడికాయలు అయిపోయాయి కదా, నువ్వు ఈ పులిహోర ఎలా చేశావు అని అడిగాడు. అప్పుడు అప్పలరాజు, అయ్యా, నేను నిజం చెప్పాలంటే కేవలం ఒక్క మామిడికాయ మాత్రమే మిగిలింది. అది కూడా సగం కుళ్ళిపోయింది.
నేను మిగిలిన మంచి సగంతోనే ఇదిగో ఈ పులిహోర చేశాను. నాకు వేరే దారి కనిపించలేదయ్యా. నీ నిజాయితీ, నీ తెలివి నాకు చాలా నచ్చాయి. నువ్వు సమస్యను దాచిపెట్టకుండా తెలివిగా పరిష్కరించావు. ఈ రోజు నుంచి నువ్వు నా ఇంట్లో ప్రధాన వంటవాడిగా ఉంటావు. నీ భార్యతో సహా సుఖంగా ఉండండి. అప్పలరాజు కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. అతను లక్ష్మికి ఈ విషయమంతా చెప్పినప్పుడు ఆమె కూడా ఆనందంతో ఉప్పొంగిపోయింది. అప్పలరాజు జమీందారింట్లో ప్రధాన వంటవాడిగా మారిన తర్వాత అతని జీవితం మెరుగుపడింది. కాని కొత్త సమస్యలే ఎదురయ్యాయి. జమీందారింట్లో ఇంతకాలం పనిచేస్తున్న ఇతర వంటవారు, పని మనుషులు అప్పలరాజు పట్ల అసూయపడ్డారు. వాళ్లు అతని నిత్యం ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేవారు. ఒకసారి జమీందారు కోసం అప్పలరాజు తయారు చేస్తున్న ప్రత్యేకమైన తీపి పదార్థంలో ఉప్పు కలిపేశారు. అప్పలరాజు వంట చేసేటప్పుడు రుచి చూడ్డం అతడి అలవాటు. అతను ఉప్పు రుచి చూసి వెంటనే గ్రహించాడు, కాని కోపడలేదు. అప్పుడు అప్పలరాజు, బహుశా ఇది పొరపాటున జరిగిందేమో. నేను కోపం చూపించకూడదు. నా పని నేను నిజాయితీగా చేసుకోవాలి. అతను వెంటనే ఆ తీపి పదార్థాన్ని పారేసి కొత్తగా ఇంకో అద్భుతంగా మరో తీపి వంటకం తయారు చేశాడు. ఆ వంటకం జమీందారికి చాలా నచ్చేసింది. మరోసారి వంటగదిలోని ముఖ్యమైన వస్తువుల్ని దాచిపెట్టారు. అప్పలరాజు అప్పుడు కూడా కంగారు పడలేదు. తన తెలివితో అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి మరో కొత్త వంటకాన్ని సృష్టించాడు. ఈ సంఘటనలన్నీ జమీందారు గమనిస్తూనే ఉన్నాడు. అప్పలరాజు నిరాశపడకుండా సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నాడో చూసి జమీందారు చాలా సంతోషించాడు. ఒకరోజు జమీందారింట్లో జరిగిన ఒక పెద్ద విందు కోసం వంటలు చేస్తున్నప్పుడు ఇతర వంటవాళ్లు కావాలని ఒక ఖరీదైన మట్టి కుండను పగలగొట్టేశారు. ఆ పగిలిన కుండను అప్పలరాజు దగ్గర పెట్టారు. దాన్ని అప్పలరాజు పగలగొట్టాడని చెప్పడానికి అప్పలరాజు అది చూసి నిశ్శబ్దంగా ఉన్నాడు. అతను కోపంతో వారిని నిందించలేదు. బదులుగా అతను ప్రశాంతంగా ఆ పగిలిన కుండను పక్కన పెట్టి మిగిలిన వస్తువులతోనే తన పనిని కొనసాగించాడు. అయ్యా, క్షమించండి. నా చేతికి తగిలి కుండ పగిలింది అని అప్పలరాజు వినమ్రతతో జమీందార్కి చెప్పాడు. జమీందారికి నిజం తెలుసు. ఆ కుండ పగలకొట్టిన పనివాడు ఈ విషయాన్ని జమీందారికి నివేదించడానికి పరిగెత్తుకొచ్చాడు. కాని జమీందారికి ఈ విషయం అప్పటికే తెలుసు. జమీందారు అప్పుడు తల్లో తాను ఇలా అనుకున్నాడు, ఈ అప్పలరాజు నిజంగా చాలా మంచివాడు. ఇతను తప్పు చెయ్యకపోయినా దాని బాధ్యతను తానే తీసుకున్నాడు. జమీందారికి అప్పలరాజు మీద మరింత నమ్మకం ఏర్పడింది. అప్పుడు జమీందారు అప్పలరాజుతో, అప్పలరాజు, నీకు ఎన్నో కష్టాలొచ్చినా నీవు కోపాన్ని పెంచుకోలేదు, నిరాశపడలేదు. నీలోని నిజాయితీ, నీ తెలివి చాలా గొప్పవి. నీవు కేవలం ఒక మంచి వంటవాడివి మాత్రమే కాదు, ఒక మంచి మనిషివి కూడా. నీకు ఒక గొప్ప బహుమతిస్తాను. జమీందారు అతనికి గొప్ప బహుమతిచ్చాడు. ఆ డబ్బుతో అప్పలరాజు, లక్ష్మి ఒక చిన్న ఇల్లు కట్టుకొని సుఖంగా జీవించారు. మరి ఈ కథలోని నీతేమిటంటే, మనం ఎంత కష్టాల్లో ఉన్నా మన నిజాయితీ, మన తెలివిని కోల్పోకూడదు. ఎందుకంటే నిజాయితీ, తెలివి మనకు ఏ కష్టాన్నైనా అధిగమించే శక్తినిస్తాయి. నిజాయితీగా ఉంటే మనకు తప్పకుండా మంచి జరుగుతుంది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటే విజయం మనదే.